Hi, good morning everybody. This is Uppara Srinivasulu. Welcome to our YouTube channel Sri Krishna Veni. In this video, I am going to solving the maths problems of SGT question paper held on June 17, 2025 at morning session. మరి ఈ వీడియోలో మనము SGT క్వశ్చన్ పేపర్కి సంబంధించినటువంటి మ్యాథ్స్ క్వశ్చన్స్ని చాలా ఈజియెస్ట్ మెథడ్లో షార్ట్కట్స్ మెథడ్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. మరి ముందుగా ఫస్ట్ క్వశ్చన్ మనము అబ్జర్వ్ చేసామంటే ఐడెంటిఫై ది స్టేట్మెంట్ విచ్ ఈజ్ నాట్ ట్రూ. ఐడెంటిఫై ది స్టేట్మెంట్ విచ్ ఈజ్ నాట్ ట్రూ. నాట్ ట్రూ మీన్స్ ఫాల్స్ స్టేట్మెంట్ అన్నమాట. ఓకే, ఫస్ట్ ఆప్షన్ ఈజ్ నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ఏ గివెన్ నంబర్ ఈజ్ ఫినైట్. Second one is number of multiples of a given number is infinite. Third one is every multiple of a number is less than or equal to that number. Fourth one is every factor of a given number is less than or equal to the given number. మరి తెలుగులో చూసామంటే ఈ క్రింది వానిలో సత్యము కాని ప్రవచనాన్ని గుర్తించండి. సత్యము కాని అంటే అర్థమేమి? అసత్యమైన ప్రవచనం గుర్తించాలని చెప్పని అర్థం మనకు. ఓకే, ఫస్ట్ ఆప్షన్ ఇస్ ఒక సంఖ్య యొక్క కారణాంకాల సంఖ్య పరిమితం. సెకండ్ ఆప్షన్ ఒక సంఖ్య యొక్క గుణిజాల సంఖ్య అనంతం. థర్డ్ ఆప్షన్ ఒక సంఖ్య యొక్క ప్రతి గుణిజం ఆ సంఖ్యకు సమానం లేదా తక్కువగా ఉంటుంది. ఫోర్త్ ఆప్షన్ ఇచ్చిన సంఖ్య యొక్క ప్రతి కారణాంకం ఇచ్చిన సంఖ్య కంటే తక్కువ లేదా సమానంగా ఉంటుంది. మరి క్వశ్చన్ని మనము అబ్జర్వ్ చేస్తే we observe the question. The question is given about the factors and multiples. The question is given about ఫ్యాక్టర్స్ అండ్ మల్టిపుల్స్ అన్నమాట. అంటే మనకు ఇచ్చిన క్వశ్చన్ వేటి గురించి అడుగుతున్నాడంటే, ఇచ్చిన క్వశ్చన్లో వేటి గురించి అడుగుతున్నాడంటే కారణాంకాలు ఆ తర్వాత గుణిజాల గురించి అడుగుతున్నాడు అనమాట. కారణాంకాలు గుణిజాల గురించి అడుగుతున్నాడు. మరి ఇప్పుడు కారణాంకాలు గుణిజాలు కదా, ఒక సంఖ్యను మనం తీసుకున్నాం. వాడు ఏమన్నాడంటే నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ఎ గివెన్ నెంబర్ ఈజ్ ఫినైట్ అని చెప్పన్నాడు. ఫస్ట్ ఆప్షన్ చూస్తే మనము ఏదైనా ఒక సంఖ్య తీసుకున్నాం, 4 తీసుకుందాం. ఇప్పుడు ఈ 4కి కారణాంకాలు ఫ్యాక్టర్స్ అనమాట. ఫ్యాక్టర్స్ ఆర్ కారణాంకాలు అని చెప్పి అనుకున్నామంటే మరి కారణాంకం అంటే అర్థం ఏమంటే 4ని భాగించే సంఖ్యల్ని మనం కారణాంకాలు అంటాం అనమాట. 4ని భాగించే సంఖ్యలు ఏమంటే మనము కారణాంకాలు అని చెప్పి చెప్తాం అనమాట. ఏమి ద నంబర్స్ హూజ్ ఆర్ డివైడెడ్ ది 4 ఆర్ కాల్డ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 4 అనమాట. కాబట్టి ఏవే వస్తాయి మనకంటే 1తో భాగించబడుతుంది, నెక్స్ట్ 2తో భాగించబడుతుంది, నెక్స్ట్ 4తో భాగించబడుతుంది. ఓకే, నెక్స్ట్ అదే మాదిరినే దీనికి ఇప్పుడు గుణిజాలు అనమాట. అంటే మల్టిపుల్స్ తీసుకుంటా. మరి మల్టిపుల్స్ ఏ మల్టిపుల్స్ అంటే మనకంటే ఇంతకుముందు ఏమి 4ని భాగించే సంఖ్యల కారణాంకాలు అన్నాము. ఇప్పుడు 4తో భాగించబడేటివన్నీ కూడా ఏమవుతాయంటే గుణిజాలు అవుతాయి అనమాట. ద నంబర్స్ హూజ్ ఆర్ డివిజిబుల్ బై 4 ఆర్ కాల్డ్ మల్టిపుల్స్ ఆఫ్ 4 అనమాట. మరి ఏవే వస్తాయంటే మనకు సింపుల్ చెప్పాలంటే 4th టేబుల్ తీసుకున్నామంటే అయిపోయింది. అంటే ఏమి 4 1 జా 4, 4 2 జా 8, 4 3 జా 12, 4 4 జా 16, 4 5 జా 20 ఇదండి ఎక్సెట్రా అని చెప్పి తీసుకుందాం. మనం ఇప్పుడు ఆప్షన్ వైజ్గా చెక్ చేసుకుంటూ వెళ్ళామంటే ఫస్ట్ ఆప్షన్ ఏమన్నాడు? నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ఏ గివెన్ నంబర్ ఈజ్ ఫినైట్. ఒక సంఖ్య యొక్క కారణాంకాల సంఖ్య పరిమితం అన్నాడు. అంటే ఈ ఫ్యాక్టర్స్ మనకి కారణాంకాలు ఎలా ఉంటాయంట? పరిమితం అంట. ఇవి పరిమితం అన్నాడు అంటే ఫినైట్ అనమాట. మరి మనం చెప్పగలం కదా ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 4 కారణాంకాలు మనకు 3 ఉన్నాయన్నమాట. ఓకేనా? నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 4 ఆర్ 3 అని చెప్పి చెప్పగలం. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఏమనుకంటే ట్రూ అనమాట. కానీ మనకి ఏం కావాలి? ఫాల్స్ స్టేట్మెంట్ కావాలి. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ చెక్ చేస్తే మనకు నంబర్ ఆఫ్ మల్టిపుల్స్ ఆఫ్ ఏ గివెన్ నంబర్ ఈజ్ ఇన్ఫనైట్. ఒక సంఖ్య యొక్క గుణిజాల సంఖ్య అనంతం అంట. అంటే ఇవి ఇప్పుడు ఈ గుణిజాలు తీసుకుంటే ఇవి అనంతం అంట. ఇన్ఫినైట్ అంటే ఇవి మల్టిపుల్స్ అనమాట. నిజమే కదా? ఎందుకంటే ఇలానే మనం 4th లెవెల్ అక్కడ వెళ్ళామనుకోండి కంటిన్యూగా అలానే వస్తూనే ఉంటాయి. కాబట్టి సెకండ్ ఆప్షన్ ఈజ్ ఆల్సో ట్రూ అనమాట. ఓకే, అంటే మనకు కావాల్సింది ఫాల్స్ స్టేట్మెంట్. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ చూద్దాం. ఇప్పుడు మనకి ఎవ్రీ మల్టిపుల్ ఆఫ్ ఏ నంబర్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు దట్ నంబర్ అంట. ఒక సంఖ్య యొక్క ప్రతి గుణిజం ఆ సంఖ్యకు సమానం లేదా తక్కువగా ఉంటుంది అంట. అంటే ఇప్పుడు మనకు 4 యొక్క గుణిజాలు తీసుకున్నామంటే ఎలా ఉంటాయంట? ఈ సంఖ్యకి ఇవి సమానంగా ఉంటాయంట. అంటే 4కి 4 సమానంగా ఉంది. తర్వాత ఎలా ఉంటాయంట? తక్కువగా ఉంటాయి. తక్కువగానే ఇక్కడ అన్నీ కూడా ఎట్లున్నాయి? 4కి ఎక్కువగానే ఉన్నాయి అనమాట. మల్టిపుల్స్ ఆఫ్ ఈచ్ మల్టిపుల్ ఆఫ్ 4 ఆర్ ఈక్వల్ అంటే 4కి ఈక్వల్గా ఉంది. నెక్స్ట్ అట్లా ఏమన్నాడు? లెస్ దాన్ అన్నాడు. లెస్ దాన్ లేవు, అన్నీ ఎట్లా ఉన్నామనుకో గ్రేటర్ ఉన్నాయి. కాబట్టి థర్డ్ ఆప్షన్ ఈజ్ ఫాల్స్ అనమాట. అంటే మనకు కావాల్సింది కూడా ఏది? సత్యము కానిది. అంటే నాట్ ట్రూ కదా, ఫాల్స్ స్టేట్మెంటే కదా. కాబట్టి థర్డ్ ఆప్షన్ ఏమవుతుంది మనకంటే రైట్ ఆన్సర్ అని చెప్పి అని అర్థం. అదేవిధంగా 4th ఆప్షన్ కూడా చెక్ చేద్దాం మనం.
ఏదో ఉంది, ఎవ్రీ ఫ్యాక్టర్ ఆఫ్ ఏ గివెన్ నంబర్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ద గివెన్ నంబర్. ఇచ్చిన సంఖ్య యొక్క ప్రతి కారణాంకం ఇచ్చిన సంఖ్య కంటే తక్కువ లేదా సమానంగా ఉంటుందంట. ఇప్పుడు మేము ఫ్యాక్టర్ తీసుకున్నామంట. ఈ ఫ్యాక్టర్స్ ఎలా ఉంటాయంటే గివెన్ నంబర్కి ఎలా ఉంటాయంట, ఈక్వల్ అని ఉంటుందంట, లేకపోతే తక్కువ అని ఉంటుందంట. అంటే ఈక్వల్ అని ఉండొచ్చు, లెస్ దాన్ అని ఉండొచ్చు అనమాట. మరి ఈక్వల్ ఉంది, 4 ఈక్వల్ ఉంది. నెక్స్ట్ 1 2 ఎలా ఉన్నాయి, లెస్ దాన్ ఉన్నాయి. కాబట్టి ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ఆల్సో ట్రూ అనమాట. మనకు కావాల్సిందేమి ఫాల్స్ స్టేట్మెంట్. ఫాల్స్ స్టేట్మెంట్ ఏది మనకు థర్డ్ ఆప్షన్ అనమాట. కాబట్టి ఏం చెప్పొచ్చు మనం అంటే ఏ ఆన్సర్ మనకు రైట్ ఆన్సర్, థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ని అబ్జర్వ్ చేశానంటే నంబర్ ఆఫ్ ఇంటిజర్స్ లయింగ్ బిట్వీన్ 88 స్క్వేర్ అండ్ 89 స్క్వేర్ అన్నాడు. 88 స్క్వేర్ మరియు 89 స్క్వేర్ల మధ్య గల పూర్ణ సంఖ్యల సంఖ్య అన్నాడు. ఏమి దీన్ని అర్థంగా చేసుకోవాలంటే ఒక చిన్న ప్రాబ్లం తీసుకున్నాం మనము. దీన్ని అర్థం చేసుకోవడానికి ఏం చేస్తానంటే 88 89 అన్నాడు కదా, అంటే ఈ రెండు ఏం మనకు 88 89 అంటే మనకు 2 కాన్జుగేటివ్ నంబర్స్ అనమాట. అంటే 88 89 అంటే మనకు అర్థం ఏమంటే రెండు వరుస సంఖ్యలు అని చెప్పని అర్థం. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే వరుస సంఖ్యలు తీసుకుంటా, అవి చిన్నగా తీసుకుంటా. ఎలా అంటే ఏమి 2 స్క్వేరు 3 స్క్వేర్ అని చెప్పని తీసుకుంటా. 2 స్క్వేర్ ఒకటి 3 స్క్వేర్ తీసుకుంటా. అంటే ఈ రెండింటి మధ్య గల పూర్ణ సంఖ్యలు తీసుకుంటా, అంటే ఇంటిజర్స్ తీసుకుంటాను నేను. ఎలా ఉంటాయి మనకి ఎలా చేస్తాం అప్పుడు మనం ఈ 3 స్క్వేర్ వాల్యూ తీసుకుంటా, ఎంత 9. నెక్స్ట్ 2 స్క్వేర్ వాల్యూ తీసుకుంటే ఎంత వస్తుంది, 4 వస్తుంది. ఇప్పుడు మైనస్ చేసిన ఎంత వస్తుంది, 5 వస్తుంది కదా. అంటే 5 ఉన్నాయని చెప్పి అర్థమా కాదు, మనకి మనం బాగా అబ్జర్వ్ చేసినామంటే ఇప్పుడు ఈ 4కి 9కి మధ్యలో ఏమేమి ఉన్నాయి, 5 6 7 8 ఉన్నాయి, 4 ఉన్నాయన్నమాట. అంటే 4 అంటే ఇక్కడ మైనస్ చేస్తే మనకు వచ్చిన దాంట్లో మళ్ళీ ఏం చేయాలి మనము, -1 లెస్ చేస్తే ఏమొస్తుంది, 4 వస్తుంది. ఇది మనకు మీనింగ్, ఎందుకంటే ఇది అర్థం కావాలని చెప్పని ఈ ఎగ్జాంపుల్ తీసుకున్నాను నేను. అంటే ఏం చేయాలి మనము 2 కాన్జుగేటివ్ నంబర్స్ తీసుకొని స్క్వేర్స్ తీసుకొని వాటిని వాల్యూస్ రాసుకొని మైనస్ చేసి ఆ తర్వాత మళ్ళీ ఏం చేయాలి, -1 చేస్తే మనకి ఏమొస్తుంది, ఆన్సర్ వచ్చేస్తుందన్నమాట. సేమ్ అట్లా ఇప్పుడు మనకు 88 స్క్వేర్ అన్నాడు. ఓకే 88 స్క్వేర్ ఒకటి 89 స్క్వేర్ ఒకటి. కాబట్టి ఫస్ట్ నేను ఏం చేస్తానంటే 89 స్క్వేర్ తీసుకుంటా. 89 స్క్వేర్ అంటే 89 × 89 తీసుకుంటే మనకు ఎంత వస్తుంది, 9 9 జా 81, 9 8 జా 72 80. ఆ తర్వాత 8 9 జా 72, 8 8 జా 64 71 అనమాట. అంటే 1 2 9 7 వచ్చింది. ఓకే నెక్స్ట్ 88 స్క్వేర్ తీసుకుంటే 88 × 88 తీసుకుంటే మనం 88 జా 64, 88 జా 64 ఎంత 70, మళ్ళీ 704 తీసుకుంటే 4 4 7 7. ఓకే ఇప్పుడు మనకు కావాల్సిన ఆన్సర్ రావాలంటే ఏం చేయాలి, ఇప్పుడు ఈ రెండింటి నేను మైనస్ చేయాలి. అంటే 7921లో నుంచి 7744ని మైనస్ చేయాలి. ఎంత మైనస్ చేస్తే 7, ఆ తర్వాత 11 11లో 4 పోతే మళ్ళీ ఎంత వస్తుంది, 7 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ 8 ఉంది, 8లో 7 పోతే 1 వస్తుంది, ఎంత 177. మళ్ళీ దీని నుంచి ఏం చేయాలి మనము -1 తీసేయాలి. ఎంత వస్తుంది 176 అన్నమాట. అంటే మనకు ఆన్సర్ ఏదంటే సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అన్నమాట. ఇది ప్రాసెస్ ప్రకారం. కానీ ఇంకొక షార్ట్కట్ ఉంది. ఎలా అంటే మనకు ఇఫ్ 2 కాన్జుగేటివ్ నంబర్స్ n, if 2 consecutive numbers n and n+1, if 2 consecutive numbers n and n+1, then integers are natural numbers lying between their squares is 2n అన్నమాట. ఓకే if 2 consecutive numbers n and n+1, then integers are natural numbers lying between their squares. Their squares means n square plus n+1 whole squares. వీటి మధ్యలో ఏం వస్తుంది ఫార్ములా అంటే 2 అని చెప్పొచ్చు అనమాట. అదే తెలుగులో తీసుకున్నాం అనుకోండి, రెండు వరుస సంఖ్యలు n+1 అనుకుంటే, రెండు వరుస సంఖ్యలు n+1 అయితే వాటి వర్గాల మధ్య ఉండే సహజ సంఖ్యలు లేక పూర్ణ సంఖ్యలు ఏమని చెప్తామంటే 2n అని చెప్పొచ్చు అనమాట. వాటి వర్గాలు అంటే ఏం చెప్తాం మనం, n స్క్వేర్ n+1 హోల్ స్క్వేర్ మధ్యలో ఉన్నటువంటి సహజ సంఖ్యలు కానీ పూర్ణ సంఖ్యలు కానీ ఏమని చెప్పొచ్చు, సింపుల్గా 2n అని చెప్పొచ్చు అనమాట. ఇక్కడ మనకు 88 89 ఉంది, అంటే దీంట్లో n ఏది మనకు 88, n+1 ఏది వస్తుంది మనకు 89 వస్తుంది. ఇప్పుడు ఆన్సర్ డైరెక్ట్గా 2n అంటే అర్థమేమి 88 × 2 తీసుకోవాలి మనం, అంతే. 2n మీన్స్ 88 × 2, 2 8 జా 16, 2 8 జా 16 1 17 అయిపోయింది ఆన్సర్ మనకు. ఇది 176 అనమాట. ఇలా చేసుకోవచ్చు షార్ట్కట్లో మనం. ఓకే నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం అబ్జర్వ్ చేస్తే, ఇఫ్ ద యాంగిల్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఆర్ ఇన్ ది రేషియో 3:4:5
దెన్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద లార్జర్ అండ్ ది స్మాలర్ యాంగిల్స్ ఈజ్ అన్నాడు. ఒక త్రిభుజంలోని కోణాలు 3:4:5 నిష్పత్తిలో ఉంటే అతిపెద్ద అతి చిన్న కోణాల మధ్య తేడా అన్నాడు. ఎవ్రీబడి నోన్ సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఈక్వల్స్ టు 180 degrees అనమాట. ప్రతి ఒక్కరు తెలిసిందే ఏమని, ఒక త్రిభుజంలోని అంతర్ కోణాల మొత్తము 180 degrees సమానం అని చెప్పని తెలుసు. మనకి వాడు ఏమి ఇచ్చాడంటే అక్కడ 3 యాంగిల్స్ రేషియో ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు? 3:4:5 అని చెప్పని ఇచ్చాడు. ఇచ్చి ఏమన్నాడు అంటే డిఫరెన్స్ బిట్వీన్ ది లార్జర్ అండ్ స్మాలర్ యాంగిల్స్ అన్నాడు. అంటే అతి పెద్ద అతి చిన్న కోణాల తేడా అని చెప్పి అడిగాడు. దీనికి చాలా సింపుల్గా మనం షార్ట్కట్ ఫామ్లో చేద్దాం. ఎలా అంటే ఇప్పుడు రేషియో ఇచ్చాడు మనకు. ఎలా ఇచ్చాడు రేషియో? యాంగిల్స్ రేషియో వచ్చేసి 3:4:5 అన్నాడు. ఓకే, 3:4:5. దీని మీనింగ్ ఏమంటే ఫస్ట్ యాంగిల్ 3 parts, సెకండ్ యాంగిల్ 4 parts, థర్డ్ యాంగిల్ 5 parts ఉందని చెప్పని అర్థం. టోటల్గా హౌ మెనీ పార్ట్స్ ఆర్ దే అంటే ఏమని చెప్తాం మనము? 3 + 4 + 5. హౌ మచ్? 7 + 5 12. అంటే 12 partsకి యాంగిల్స్ ఎంత ఈక్వల్ అయితే మనకు 180 degrees అని చెప్పని అర్థం. వాడు అన్నాడు ఏమన్నాడంటే మనకి ఇప్పుడు అతిపెద్ద లేదా అతి చిన్న కోణాల మధ్య తేడా అన్నాడు. అంటే ఏమి డిఫరెన్స్ బిట్వీన్ ది లార్జర్ అండ్ స్మాలర్ యాంగిల్స్ అన్నాడు. మరి వీటిలో లార్జరు స్మాలర్ యాంగిల్స్ ఏవైతాయి? లార్జర్ వచ్చేసి 5 అవుతుంది, స్మాలర్ వచ్చేసి ఏమవుతుంది? 3 అవుతుంది. కాబట్టి డిఫరెన్స్ అంటే ఏం చేస్తున్నప్పుడు 5 - 3 ఎంత వస్తుంది? 2 వస్తుంది. అంటే 2కి ఎంత? 12కి 180 అయితే 2కి ఎంత అని చెప్పి అర్థం. ప్రతి దానిలో కంపారిజన్ చేసుకున్నాం అనుకోండి, చేసుకొని ఏం చేయాలంటే వెంటనే కిందది బై పైది వేసుకోవాలి. మీరు ఎక్కువ బై తక్కువనా తక్కువ ఎక్కువనా చెప్పి ఆలోచించరాదు. అంటే మేము మచ్ బై స్మాల్, స్మాల్ బై మచ్ అని చెప్పి థింక్ చేయాలన్నమాట. డైరెక్ట్గా కిందది బై పైది వేసుకోవచ్చు. ఏమొస్తుంది అప్పుడు? 2/12 × 180 అనమాట. ఏం చేయొచ్చు? 12 1 = 12 అంటే 6 ఉంటుంది, 60. 12 5 = 60, 15 2 ఎంత? 30 degrees అనమాట. ఏది మనకు థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ ప్రాబ్లం అబ్జర్వ్ చేసినామంటే ఆన్ ఎ సర్టైన్ సమ్ ఇఫ్ ద ఇంట్రెస్ట్ పెయిడ్ ఆఫ్టర్ 3 years ఎట్ 5% రేట్ ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ 450 rupees, దెన్ ద సమ్ ఈజ్. కొంత మొత్తంపై 5% సాధారణ వడ్డీ రేటుతో 3 సంవత్సరాలకు చెల్లించే వడ్డీ 450 రూపాయలు అయితే అసలు అన్నాడు. మరి ఏ ప్రాబ్లం ఇది? సింపుల్ ఇంట్రెస్ట్ సంబంధించినటువంటి ప్రాబ్లం మనకు. మరి ఏమేమి ఇచ్చాడు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకంటే 3 years టైం ఇచ్చాడు, 5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు, తర్వాత సింపుల్ ఇంట్రెస్ట్ కూడా 450 అని చెప్పని ఇచ్చాడు. ఏం ఫైండ్ చేయమన్నాడు? P ఫైండ్ చేయమన్నాడు. ఏమే ప్రిన్సిపాల్ అంటే అది అసలు ఫైండ్ చేయమని చెప్పని అన్నాడు అనమాట. మరి డైరెక్ట్గా ఫార్ములా ద్వారా ఒకసారి చేద్దాము, నెక్స్ట్ షార్ట్కట్లో కూడా ఒకసారి చేద్దాం మనము. ఏమి ఫస్ట్ ఫార్ములా వేసుకుంటే మనకు ఏ విధంగా ఎస్ఐ ఇచ్చాడు వాడే. ఎస్ఐ ఎంతని ఇచ్చాడు మనకంటే 450 rupees అని చెప్పని ఇచ్చాడు. ఎస్ఐ ఎంత? 450 rupees. ఫార్ములా మనకు ఎస్ఐ వచ్చేసి PTR/100 ఈక్వల్ ఎంత మనకు? 450 rupees అని చెప్పని అర్థం. P తెలియదు మనకు, అలానే పెట్టుకో. T మీన్స్ మనకు టైం ఎంత? 3 years. నెక్స్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 500/100 ఈక్వల్ టు 450. ఆ తర్వాత P ఈక్వల్ టు 450 ఇంటూ ఏమవుతుంది? 100 రివర్స్ కదా, 100/3 ఇంటూ 5 అవుతుంది. 5 1 = 5 90 3 1 = 330 P ఈక్వల్ ఎంత? 3000 rupees అని చెప్పని అర్థం. ఎన్నో ఆప్షన్ మనకు? ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. ఓకే, ఇది మనకు ఫార్ములా బేస్డ్. మరి వితౌట్ ఫార్ములే ఎలా చేస్తాం? వితౌట్ ఫార్ములే అంటే ఫస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తీసుకోవాలి మనం. అంటే ఏమి? 5% అని చెప్పని అర్థం మనకు. మరి 5% అంటే అర్థమేమి? 5/100 అని చెప్పని అర్థం కదా, పర్సెంటేజ్. అంటే ఏమొస్తుంది మనకు? 5 1 = 520 అంటే అర్థమే మనకు 20 రూపీస్కే 1 రూపీ ఇంట్రెస్ట్ అనమాట. అంటే P వచ్చేసి 20 rupees ఉంటుంది, ఇంట్రెస్ట్ వచ్చేసి ఎంత ఉంటుంది? అదే 1 రూపీ అని చెప్పని అర్థం మనకు. ఇంట్రెస్ట్ ఎంత? 1 రూపీ అని చెప్పని అర్థం మనకు. ఓకే, ఇప్పుడు మనకి ఏమన్నాడు? 450 rupees ఇంట్రెస్ట్ అనేది అన్నాడు. అంటే ఇక్కడ 450 ఇక్కడ వేసుకుంటా. ఓకే, ఇప్పుడు మనకి P ఎంత అని చెప్పని మనం ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఏమి 1 రూపీకి 20 rupees ప్రిన్సిపాల్ అయితే 450 rupees ఇంట్రెస్ట్కి ప్రిన్సిపాల్ ఎంత అవుతుంది అని చెప్పని అర్థం. ఏం చెప్పినా? కింది బై 5 ఎట్లా? 450/1 ఇంటూ ఎంత? 20 వేసుకోవాలి. ఎంత వస్తుంది? 40 ఇంటూ 2 అంటే ఎంత? 90 వస్తుంది. తర్వాత 2 zeros వేసుకో అంటే 9000 వచ్చింది. ఇదేమేది మనకు 3 yearsకి. ఇది మనకేం కావాలి? 1 year కావాలి. కాబట్టి ఏం చేస్తా? /3 చేస్తా. ఎంత వస్తుంది అప్పుడు? 3000 rupees అనమాట. సో ఎన్ని ఆప్షన్ మనకు? ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. ఇది మనకి షార్ట్కట్లో చేయొచ్చు మనం వితౌట్ ఫార్ములా మెథడ్ అనమాట. నెక్స్ట్ ప్రాబ్లం అబ్జర్వ్ చేస్తే ఇఫ్ V, F and E represents number of vertices, faces and edges of a polyhedron respectively, then the relation among them is. నెక్స్ట్ తెలుగులో V, F మరియు Eలు వరుసగా బహుముఖ పలకముల యొక్క
శీర్షాలు, ముఖాలు మరియు అంచుల సంఖ్యను సూచించిన వాటి మధ్య సంబంధం అని చెప్పని ఈ విధంగా ఇచ్చారు రిలేషన్ మనకు. ఏమి మరి ఏ విధంగా చేద్దామంటే అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ మాకు 3D ఫిగర్ తీసుకుందాం. మనము 3D ఫిగర్ ఏదో ఒకటి తీసుకున్నామంటే వాడు ఏమన్నాడంటే మనకి ఇక్కడ కంప్లీట్గా వి వచ్చేసి వర్టిసెస్ మనకు అంటే ఏమి శీర్షాలు అనమాట. ఏమి దాని తర్వాత ఎఫ్ వచ్చేసి ఏమి మనకు అంటే ఎఫ్ వచ్చేసి ఫేసెస్ అన్నాడు అంటే ఏమి ముఖాలు అనమాట. ఆ తర్వాత ఈ వచ్చేసి ఏమి ఎడ్జెస్ అంటే అంచులు అనమాట. ఓకే మరి ఫస్ట్ శీర్షాలు కౌంట్ చేసామంటే అంటే వర్టిసెస్ కౌంట్ చేస్తే ఎన్ని ఉంటాయి మనకు 1 2 3 4 5 6 7 8 అనమాట. అంటే వి వచ్చేసి ఎంత 8 ఉంటాయి అనమాట. నెక్స్ట్ ఫేసెస్ తీసుకున్నామంటే యాక్చువల్ ఫేసెస్ ఎలా ఉంటాయి మనకంటే ఫ్రంట్ తీసుకున్నామంటే 1 2 3 4 దాని సైడ్ ఉంటాయి 2 ఉంటాయి 1 2 ఎన్ని ఉంటాయి టోటల్ ఎన్ని వస్తున్నాయి మనకు 6 వస్తాయి. ఎన్ని ఉంటాయి ప్రతి దానికి వచ్చేసి 6 ఫేసెస్ ఉంటాయి. నెక్స్ట్ ఎడ్జెస్ అంటే అంచులు అంటే ఈ సైడ్స్ అనమాట మనకు. ఇక్కడ పైన టాప్ తీసుకున్నామంటే 1 2 3 4 ఇక్కడ తీసుకుంటే 5 6 7 నెక్స్ట్ 8 9 10 11 12 అనమాట. అంటే ఈ వచ్చేసి ఇంత 12 అని చెప్పన్నాడు. ఇప్పుడు వాడు వీటికి ఒక సూత్రాలు తయారు చేస్తాడు. అంటే మనకు ఒకే సూత్రం కాకుండా డిఫరెంట్గా ఇచ్చాడు. దాంట్లో ఒక సూత్రం మాత్రం మనకు కరెక్ట్ అవుతుందని చెప్పని అర్థం మనకు. మరి చెక్ చేస్తే ఫస్ట్ వి ప్లస్ ఈ 8 + 12 ఎంత వస్తుంది 20 వస్తుంది. 20 వచ్చేసి F+2కి ఈక్వల్ అంట. ఎఫ్ అంటే ఎంత 6 కదా. 6 + 2 మీన్స్ 8 ఈక్వలా కాదు నాట్ ఈక్వల్ కాబట్టి ఫస్ట్ ఆప్షన్ రాంగ్ అనమాట. నేను సెకండ్ ఆప్షన్ చెక్ చేస్తే F+E మీన్స్ 12 + 6 ఎంత వస్తుంది 18 వస్తుంది. తర్వాత V+2 అన్నాడు. V మీన్స్ 8 + 2 ఎంత వస్తుంది 10 వస్తుంది. ఇది కూడా రాంగ్ మనకు 18 నాట్ ఈక్వల్ టు 10 కాబట్టి. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ చెక్ చేస్తే F+V అన్నాడు. F మీన్స్ 6 నెక్స్ట్ V మీన్స్ 8 ఏమి F+V మీన్స్ 14. తర్వాత ఏమన్నాడు E+2 అన్నాడు. ఈ వచ్చేసి ఎంత ఉంది 12 ఉంది. +2 యాడ్ చేస్తే ఎంత వస్తుంది 14 వస్తుంది. కాబట్టి ఏం చెప్పొచ్చు మనము F+V = E+2 అని చెప్పొచ్చు అనమాట. అంటే ఎన్ని ఆప్షన్ మనకు థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ 6th ప్రాబ్లం. If the adjacent angles of a parallelogram are in the ratio 4:5, then the measure of the smallest angle in that parallelogram is అన్నాడు. తెలుగులో ఒక సమాంతర చతుర్భుజంలో ఆసన్న కోణాల నిష్పత్తి 4:5 అయినా ఆ సమాంతర చతుర్భుజంలో చిన్న కోణం కొలత అన్నాడు. అంటే మనం పారాగ్రామ్ ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు అడ్జసెంట్ యాంగిల్స్ రేషియో ఇచ్చాడు అనమాట. ఏమి సమాంతర చతుర్భుజం ఇచ్చాడు. తర్వాత వాటిలో ఉన్నటువంటి ఆసన్న కోణాల నిష్పత్తి ఇచ్చాడు. అంటే మనకు ఇప్పుడు ప్రాబ్లం మొత్తం కూడా సమాంతర చతుర్భుజంలోని కోణాల గురించి అని చెప్పి అర్థం అనమాట. దిస్ ప్రాబ్లం అబౌట్ ది యాంగిల్స్ ఆఫ్ పారాగ్రామ్ అని చెప్పి అర్థం మనకు. మరి మనకు ఐడియా ఉండాలి. మరి చూద్దాం ఒకసారి ఎలా అంటే పారాగ్రాఫ్ తీసుకుందాం మనము. పారాగ్రాఫ్ తీసుకున్నామంటే దీంట్లో ఏమన్నాడు అంటే అడ్జసెంట్ సైడ్స్ అన్నాడు. అంటే అడ్జసెంట్ సైడ్ ఇక్కడ తీసుకోవచ్చు మనము. నెక్స్ట్ ఇక్కడ తీసుకోవచ్చు మనము. ఓకే ఏమి అంటే వాడు రేషియో ఏమన్నాడు 4:, మనకి రేషియో వచ్చేసి 4:5 అన్నాడు కదా. అంటే ఏం చేస్తాను నేనంటే ఇక్కడ 4 తీసుకుంటా, ఇక్కడ 5 తీసుకుంటా. ఓకే 4 5 తీసుకుంటా. మరి రిమైనింగ్ ఎలా వస్తాయంటే మనకు ఆల్రెడీ ఒక కండిషన్ ఉంది. ఎలా అంటే ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ ఇన్ ఏ పారాలగ్రామ్ అనమాట. ఒక సమాంతర చతుర్భుజంలో ఎదురెదురు కోణాలు ఎలా ఉంటాయంటే సమానంగా ఉంటాయి అన్నమాట. కాబట్టి ఏం చేస్తాను నేనంటే ఈ 5కి ఆపోజిట్ ఇక్కడ కూడా ఏం చేస్తా 5 వేసుకుంటా. నెక్స్ట్ ఇక్కడ ఆపోజిట్ 4కి ఇక్కడ కూడా 4 వేసుకుంటాను. ఓకే మరి మనకు అడిగింది ఏమాడు చిన్న కోణం కొలత అన్నాడు. ఏది స్మాలెస్ట్ యాంగిల్ అన్నాడు. మరి స్మాలెస్ట్ యాంగిల్ అంటే వీటిలో అబ్జర్వ్ చేస్తే మనకి ఏది 4 కదా స్మాలెస్ట్ యాంగిల్. మరి ఇంకో కండిషన్ ఏమంటే ఇక్కడ ఈ ప్రాబ్లం చేయడానికి మనకి ఒక సమాంతర చతుర్భుజంలో ఆసన్న కోణాల మొత్తం సంపూరకాలు అనమాట. ఆసన్న కోణాల మొత్తం సంపూరకాలు. సంపూరకాలు అంటే అర్థమే మనకు 180 degrees అని చెప్పని అర్థం. ఇన్ ఏ పారాలగ్రామ్ సమ్ ఆఫ్ అడ్జసెంట్ యాంగిల్స్ ఈక్వల్స్ టు కాంప్లిమెంటరీ అనమాట. ఏమి కాంప్లిమెంటరీ యాంగిల్ అని చెప్పి అంటే కాంప్లిమెంటరీ యాంగిల్ మీన్స్ 180 degrees అని చెప్పని అర్థం. అంటే అర్థమే మనకంటే ఇప్పుడు ఈ రెండు మనకి ఏమవుతాయి అడ్జసెంట్ యాంగిల్స్ అనమాట. ఇప్పుడు ఈ రెండింటి సమ్ మనకు దేనికి ఈక్వల్ అవుతుంది 180కి ఈక్వల్ అని చెప్పని అర్థం. అంటే ఇక్కడ ఎన్ని పార్ట్స్ ఉన్నాయి ఇవి 9 పార్ట్స్ ఉంది. ఈ 9 పార్ట్స్కి ఏమని అర్థం మనకు 180 degrees అని చెప్పని అర్థం. మనకి ఏం కావాలి స్మాలెస్ట్ యాంగిల్ కావాలి. స్మాలెస్ట్ యాంగిల్ మీన్స్ 4 అంటే 4 పార్ట్స్కి హౌ మచ్ యాంగిల్ అనమాట. సేమ్ ఎలా ఇచ్చు 4/9
9 into 180, 9 1 జా 9 20 జా 24 జా 80 degrees అనమాట. ఏది ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ సెవెంత్ ప్రాబ్లము, దీస్ ఫాలోయింగ్ సైడ్స్ డు నాట్ ఫార్మ్ ది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అన్నాడు. ఏమి ఇచ్చాడు మనకంటే దీస్ ఫాలోయింగ్ సైడ్స్ అంటే సైడ్స్ లెన్స్ ఇచ్చాడు మనకు, ఇచ్చి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ని ఫామ్ చేయనివి ఏవి అని చెప్పి అడిగినాడు. క్వశ్చన్ చూస్తే తెలుగులో, క్రింద ఇవ్వబడిన భుజాలలో లంబకోణ త్రిభుజాన్ని ఏర్పరచనివి అంటే లంబకోణ త్రిభుజం సైడ్స్ కావు అని చెప్పి అర్థం అనమాట. మరి యాక్చువల్గా మనకు వెంటనే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే ఏమొస్తుంది మనకు అంటే ఏది పైథాగరస్ థియరం నామం వస్తుంది మనకు. లంబకోణ త్రిభుజం అంటేనే వెంటనే పైథాగరస్ సిద్ధాంతం నామం వస్తుంది. ఏమని భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ ఈక్వల్ టు కర్ణము స్క్వేర్ అంటాం. ఏది సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ ఈక్వల్స్ టు హైపోటెనస్ స్క్వేర్ అని చెప్పంటాం. కానీ ఆ మెథడ్ని మనం వద్దు ఇక్కడ, నేను జస్ట్ షార్ట్కట్లో తీసుకుందాం. మనం ఎలా అంటే అక్కడ ఇచ్చినటువంటి మెజర్మెంట్స్లో స్మాలెస్ట్ సైడ్ తీసుకోవాలి. మనకి ఫస్ట్ ఆప్షన్ ఏముంది 3 4 5 ఉంది కదా. 3 4 5 అంటే ఇక్కడ 3 ఉంది. 3 ఏముంది 3 అంటే మనకు ఆడ్ నెంబర్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ 7 కూడా ఏముంది ఆడ్ నెంబర్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఏది ఉంది 8 ఈవెన్ నెంబర్ ఉంది. అంటే ఈవెన్ నెంబర్కి ఆడ్ నెంబర్కి డిఫరెంట్గా ఫైండ్ అవుట్ చేస్తాం. ఎలా అంటే స్మాలెస్ట్ వాల్యూని మాత్రం తీసుకున్నాం ఫస్ట్ ఏది ఆడ్ నెంబర్ మనకు, ఏది ఆడ్ నెంబర్ తీసుకున్నామంటే ఇప్పుడు ఆడ్ నెంబర్కి ఏమి ఎలా అంటే n²/2 అని చెప్పని తీసుకుంటాను అనమాట. ఇది n²/2 అని చెప్పని తీసుకుంటా. ఇది ఆడ్ నెంబర్కి ఏం చేస్తాను నేను n²/2 అని చెప్పని తీసుకుంటాను అనమాట. ఆడ్ నెంబర్కి ఓన్లీ ఆడ్ నెంబర్కి మాత్రమే ఏం చేస్తానంటే n²/2 అని చెప్పని తీసుకుంటాను అనమాట. n²/2 అని చెప్పని తీసుకుంటా. ఎలా అంటే ఫస్ట్ ఆప్షన్ ఏముంది 3 4 5 ఉంది. ఇప్పుడు 3 తీసుకుంటే రిమైనింగ్ 4 5 మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా అంటే ఏమి ఇక్కడ హియర్ n మీన్స్ 3 అనమాట. అంటే ఏం రాస్తా 3²/2. 3²/2 మీన్స్ 9/2. 9/2 మీన్స్ 4.5. ఈ 4.5 వేటి మధ్యలో ఉంటుంది 4కి 5కి మధ్యలో ఉంటుంది. మరి సైడ్స్ ఎలా తీస్తామని ఇప్పుడు 3 1 4 1 5 1. సో ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ చేస్తుంది. మనకు కావాల్సిందేమి ఫామ్ చేయని కావాలా. నెక్స్ట్ ఇప్పుడు 7 24 25 ఉంది. ఇప్పుడు ఏం చేస్తా అంటే ఇది కూడా ఇది ఆడ్ నెంబర్ కదా, కాబట్టి ఏం చేస్తా 7²/2 ఇట్ మీన్స్ 49/2. 49/2 మీన్స్ 24.5. 24.5 మీన్స్ దేని మధ్యలో ఉంటుంది ఇది 24కి 25కి మధ్యలో ఉంటుంది. మరి సైజ్ ఏం చెప్పొచ్చు 7 24 25 అని చెప్పొచ్చు. కాబట్టి సెకండ్ ఆప్షన్ ఇది ఆల్సో ఫామ్ ది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనమాట. అంటే మన సెకండ్ ఆప్షన్ కూడా ఏం చేస్తుంటే లంబకోణ త్రిభుజాన్ని ఏర్పరుస్తుంది. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ చూద్దాం. ఇప్పుడు 8 12 13 ఉంది. ఇక ఇదేమి 8 వచ్చేసి మనకు ఈవెన్ నెంబర్ మనకు, ఇది సరి సంఖ్య కదా. మరి సరి సంఖ్యకి ఎలా చేస్తామంటే n/2 హోల్ స్క్వేర్ +or-1 అని చెప్పి తీసుకుంటాం. ఇది n/2 హోల్ స్క్వేర్ +or-1 అంటే n మీన్స్ 8 అని చెప్పి తీసుకోవాలి. అంటే మీ 8/2 హోల్ స్క్వేర్ +or-1. 8/2 అంటే ఎంత 4 కదా, అంటే 4² +or-1 ఎంత వస్తుంది 16 కదా. 16 +or-1 ఎంత 16 + 1 ఎంత 17 ఒకటి. నెక్స్ట్ 16 - 1 ఎంత వస్తుంది 15 వస్తుంది. అంటే 8 తర్వాత 15 తర్వాత 17 అనమాట. కానీ ఇక్కడ మనకి ఏమన్నాడు 8 12 13 అన్నాడు. కాబట్టి అది థర్డ్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్. అంటే ఏమి థర్డ్ ఆప్షన్ తీసుకున్నామంటే ఈ కొలతలతో లంబకోణ త్రిభుజం మనకు ఏర్పడదు అనమాట. దీస్ మెజర్మెంట్స్ ఆర్ నాట్ ఫార్మ్ ది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనమాట. ఓకే, కానీ ఫోర్త్ ఆప్షన్ కూడా మనం చెక్ చేస్తాం. ఏముంది ఫోర్త్ ఆప్షన్ 11 60 61 ఉంది. దాంట్లో ఏది 11 తీసుకోవాలి. 11 మీన్స్ ఆడ్ కాబట్టి ఏం చేస్తా ఆడ్ అంటే ఏం చెప్పుకున్నాం n²/2 చెప్పుకున్నా. అంటే n² మీన్స్ 121/2. 121/2 ఎంత వస్తుంది అప్పుడు 60.5 వస్తుంది. 60.5 అంటే అర్థమే మనకు 60కి తర్వాత ఇది 61కి మధ్యలో ఉంటుంది. కాబట్టి ఏం చెప్తాం మెజర్మెంట్స్ 11 60 61 అని చెప్పొచ్చు. సేమ్ అవే ఉన్నాయి 11 60 61 ఉన్నాయి. ఇలా చేశారనుకోండి ఇది వచ్చేస్తుంది చూడండి. కాబట్టి ఏ ఆప్షన్ మనకు థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ ప్రాబ్లం అబ్జర్వ్ చేస్తే L, M and N are the 3 straight lines in a plane and L perpendicular to M, M perpendicular to N then అని చెప్పని ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చాడు అనమాట. తెలుగులో చూస్తే L, M మరియు Nలో ఒక తలంలోని 3 రేఖలను సూచిస్తాయి మరియు L పర్పెండిక్యులర్ టు M, M పర్పెండిక్యులర్ టు N అయినా అని చెప్పని ఈ విధంగా ఇచ్చాడు. అంటే ప్యారలల్ ఇచ్చాడు 2 ఆప్షన్లు. థర్డ్ ఆప్షన్ కూడా ఫోర్త్ ఆప్షన్ కూడా ప్యారలల్ ఇచ్చాడు. థర్డ్ ఆప్షన్ మాత్రము పర్పెండిక్యులర్ అని చెప్పని ఇచ్చాడు. మరి ఏం చేద్దాం ఫస్ట్ L, M ఎలా ఉన్నాయంట పర్పెండిక్యులర్ ఉన్నాయంట. అంటే ఏం చేస్తాను నేనంటే ఇప్పుడు L M కదా, L ఇలా తీసుకుంటాను నేను.
నెక్స్ట్ ఎమ్ ఇలా తీసుకుంటా. ఇప్పుడు ఏమవుతుంది, ఎమ్ వచ్చేసి మనకు ఈ రెండు ఎలా ఉంటాయి, పర్పెండిక్యులర్లో ఉన్నాయి అనమాట. నెక్స్ట్ అట్లనే ఎమ్ ఈజ్ పర్పెండిక్యులర్ టు ఎన్ అన్నాడు. అప్పుడు ఎన్ ఎలా తీసుకోవాలి మనము, ఎమ్ ఇలానే ఉంది, ఆర్జెంటల్గా ఉంది, ఎన్ ఎలా తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి మనం, ఇది ఎన్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మనకి ఆప్షన్స్ ద్వారా చెక్ చేసినామంటే ఎల్ ఈజ్ ప్యారలాల్ టు ఎన్ అంట. ఎల్ ఈజ్ ప్యారలాల్ టు ఎన్, రైటే కదా, రెండు కూడా ప్యారలాల్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ వన్ చూద్దాం. అట్లా చెక్ చేస్తే ఎమ్ ఈజ్ ప్యారలాల్ టు ఎన్ అన్నాడు. ఎమ్ వచ్చేసి ఎన్కి ప్యారలాల్, రాంగ్ కదా, ఎలా ఉంది, పర్పెండిక్యులర్గా ఉంది కాబట్టి రాంగ్ అది. నెక్స్ట్ ఎల్ ఈజ్ పర్పెండిక్యులర్ టు ఎన్ అన్నాడు. ఎల్ వచ్చేసి ఏమి ఎన్కి ఏమో లంబంగా ఉన్నాడు, రాంగ్ కదా, ఎలా ఉంది, ప్యారల్ ఉంది కాబట్టి ఇది ఫస్ట్ ఆప్షనే రైట్ ఆన్సర్. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ ఏమన్నాడు, ఎల్ ప్యారలాల్ టు ఎమ్ ప్యారలాల్ టు ఎన్ అన్నాడు, రాంగే కదా అది. ఏమి అంటే ఎలా ఉన్నాయి, ఎల్ అండ్ ఎన్ ప్యారలాల్. నెక్స్ట్ ఈ రెండు వచ్చేసి ఎంకి ఎలా ఉన్నాయంటే లంబంగా ఉన్నాయి, పర్పెండిక్యులర్గా ఉన్నాయని అని చెప్పి మీనింగ్ మనం. కాబట్టి ఇచ్చిన ఆప్షన్లో ఏం చెప్పొచ్చు మనం, ఓన్లీ ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అని చెప్పి చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ ప్రాబ్లం అబ్జర్వ్ చేసామంటే సబ్స్ట్రాక్ట్ 3x ఇంటూ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ మైనస్ 2y ఇంటూ ఎక్స్ మైనస్ వై ప్లస్ జెడ్ ఫ్రమ్ 4z ఇంటూ మైనస్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ అని చెప్పని ఇచ్చాడు. ఏమి ఈ దీంట్లో తీసేయమని చెప్పి అన్నాడు. కాబట్టి ఫస్ట్ ఏమి ఇదే రాసుకోవాలి మనం, ఇది రాసుకొని తర్వాత ఇది రాసుకోవాలి. అంటే ఏం రాస్తాను నేను అంటే ఫస్ట్ వచ్చేసి ఇది 4, ఫస్ట్ వచ్చేసి ఇది 4z ఇంటూ మైనస్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ అని చెప్పి రాసుకుంటాను. ఏమి ఇది సింప్లిఫై చేసుకున్నామంటే, ఎందుకంటే దీనికి డైరెక్ట్గానే ప్రాసెస్ యూజ్ చేయాల్సిందే అనమాట, షార్ట్కట్ మెథడ్ అయితే లేదు. కాబట్టి ఏం చేస్తాం, మైనస్ ఎక్స్ ప్లస్ వై జెడ్ని 4zతో మల్టిప్లికేషన్ చేయాలి. ఎలా చేస్తాం ఇప్పుడు, ప్లస్ ఇంటూ మైనస్ అని మైనస్ కదా, మైనస్ 4 ఏమైనా ఇచ్చు జెడ్ ఎక్స్, తర్వాత ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ 4yz, ఆ తర్వాత ప్లస్ 4z² ఇది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేసుకున్నా అంటే నేను ఏముంది, 3x ఇంటూ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ మైనస్ 2y ఇంటూ ఎక్స్ మైనస్ వై ప్లస్ జెడ్ ఉంది. దీన్ని సింప్లిఫై చేసుకుంటా. ఎలా అంటే 3xతో ఈ మొత్తాన్ని మల్టిప్లికేషన్ చేసిన అంటే 3x² ప్లస్ 3xy ప్లస్ 3zx, తర్వాత మైనస్తో మల్టిప్లికేషన్ చేసిన అంటే మైనస్ 2xy మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2y² మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 2yz. ఓకే, ఇప్పుడు దీంట్లో నుంచి మనం ఏం చేయాలి, దీన్ని మైనస్ చేయాలి కదా. దీన్ని మైనస్ చేయాలంటే అప్పుడు ఏమవుతుంది, ఇది మొత్తం మారిపోతుంది. అంటే ఈ సింబల్స్ ప్లస్ మైనస్ అయితే మైనస్ ప్లస్ అయితే ఫస్ట్ ఇది రాస్తాను నేను. ఏమి మైనస్ 4zx ప్లస్ 4yz ప్లస్ 4z². ఇప్పుడు వీటిని సింబల్స్ చేంజ్ చేస్తాను. ఎలా, మైనస్ 3x² మైనస్ 3xy మైనస్ 3zx ప్లస్ 2xy మైనస్ 2y² ప్లస్ 2yz. ఫస్ట్ మనం స్క్వేర్ తీసుకుందాం. ఏది, x². ఏది x² ఓన్లీ సింగల్ ఉంది, ఏది మైనస్ 3x² ఉంది కాబట్టి ఇక్కడ మైనస్ 3x² రాస్తా. తర్వాత y² చూద్దాం. ఏమన్నా y²లో మైనస్ 2y² ఒకటే ఉంది కాబట్టి మైనస్ 2y² రాస్తా. నెక్స్ట్ z² సంబంధించింది ఏముంది, ప్లస్ 4z². సో ప్లస్ 4z². ఇప్పుడు సిమిలర్ టర్మ్స్ తీసుకుందాం. ఏదంటే ఫస్ట్ xy తీసుకుందాం. xy తీసుకున్నామంటే ఎక్కడెక్కడ xy 2xy ఒకటి ఉంది, తర్వాత మైనస్ 3xy ఉంది, మైనస్ 3xy ప్లస్ 2xy అంటే మైనస్ 3లో నుంచి 2 పోతే ఏమొస్తుంది మనకు మైనస్ వస్తుంది. అంటే ఏం రాయాలి, మైనస్ xy రాసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఆ తర్వాత yz తీసుకుందాం. ఇప్పుడు మరి yz తీసుకున్నామంటే 4yz ఇక్కడ ఉంది, నెక్స్ట్ 2yz ఇక్కడ ఉంది. అంటే రెండు కూడా ప్లస్లే ఉన్నాయి కాబట్టి 4 + 2 ఎంత మనకు 6 కాబట్టి ఏం చేస్తా, ప్లస్ 6yz చెప్పి రాసుకోవచ్చు అనమాట. ఆ తర్వాత లాస్ట్ zx. ఇప్పుడు మరి zx అంటే ఏమి, మైనస్ 4zx ఒకటి, ఇంకొకటి వచ్చేసి మైనస్ 3zx అనమాట. ఇది మైనస్ ఉంది, ఇది మైనస్ ఉంది కాబట్టి ఏం చేస్తాం, రెండింటిని ప్లస్ చేసి అదే సింబల్ వేస్తా. అంటే 4 + ఎంత 7, మైనస్ సింబలే వేయాలి. ఏమి, మైనస్ 7zx. సో ఆన్సర్ ఈజ్ మైనస్ 3x² మైనస్ 2y² ప్లస్ 4z² మైనస్ xy ప్లస్ 6yz మైనస్ 7zx. మరి దీంట్లో అబ్జర్వ్ చేస్తే ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. కాబట్టి ఏం చెప్పొచ్చు మనము, ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ ప్రాబ్లం అబ్జర్వ్ చేస్తే అబ్జర్వ్ ది గివెన్ ఎక్స్ప్రెషన్ అండ్ ఫైండ్ ది ట్రూ స్టేట్మెంట్స్. ఎక్స్ప్రెషన్ ఏమన్నాడు, 4p² q మైనస్ 7pq² ప్లస్ 7 అన్నాడు. ఓకే,
దీన్ని అంటే క్రింది సమాసం పరిశీలించి సత్యవాక్యములను కనుగొనని చెప్పని సమాసం ఇచ్చాడు, ఇది ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు. ఫస్ట్ ఆప్షన్ ఏమంటే న్యూమరికల్ కోఎఫిషియంట్ ఆఫ్ పీ స్క్వేర్ వై ఈజ్ 4 అన్నాడు. పీ స్క్వేర్ వై కోఎఫిషియంట్ ఎంత అన్నాడు? 4 అన్నాడు. అంటే మీ పీ స్క్వేర్ వై యొక్క సంఖ్యా గుణకం ఏమన్నాడు? 4 అన్నాడు. అంటే మరి అబ్జర్వ్ చేస్తే పీ స్క్వేర్ 5కి పీ స్క్వేర్ క్యూకి ఏముంది మనకు గుణకం అంటే 4 కదా. కాబట్టి ఇది ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి రైటే అనమాట. ఓకే, అంటే ఇది ఫస్ట్ ఆప్షన్ కాదు, ఏ స్టేట్మెంట్ వచ్చేసి ఏమవుతుంది? రైట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ సెకండ్ బి స్టేట్మెంట్ చూద్దాం. ఇది న్యూమరికల్ కోఎఫిషియంట్ ఆఫ్ పీక్యూ స్క్వేర్ ఈజ్ 7 అన్నాడు. అంటే మీ పీక్యూ స్క్వేర్ యొక్క సంఖ్యా గుణకం ఏమన్నాడు? 7 అన్నాడు. ఇటు చూస్తే అబ్జర్వ్ చేస్తే పీక్యూ స్క్వేర్ సంఖ్యా గుణకం ఏముంది? -7 ఉంది. సో బి ఈజ్ ఫాల్స్ అనమాట. కాబట్టి బి స్టేట్మెంట్ ఏమవుతుంది? ఫాల్స్ అవుతుంది. మనకి ఏముంది? సంఖ్యా గుణకం ఇక్కడ -7 ఉందన్నమాట. నెక్స్ట్ థర్డ్ చూస్తే ఎక్స్ప్రెషన్ కంటైన్స్ 3 టర్మ్స్ అన్నాడు. సమాసం 3 పదాలను కలిగి ఉంది. అంటే 1 2 3 ఎన్ని ఉన్నాయి పదాలు? మనకు 3 ఉన్నాయి, 3 టర్మ్స్ ఉన్నాయి. కాబట్టి సి ఏమవుతుంది? ట్రూ అవుతుంది. ఏ ట్రూ అయింది, సి కూడా ఏమైంది? ట్రూ అయింది. కాబట్టి ఏసి మాత్రమే ట్రూ అనమాట, రిమైనింగ్ ఆర్ ఫాల్స్ అనమాట. మరి అబ్జర్వ్ చేస్తే ఇది సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ అనమాట, ఇది ఏసి. ఓకే, నెక్స్ట్ అబ్జర్వ్ చేస్తే if 1 minus 1/2 into 1 minus 1/3 into 1 minus 1/4 etc. 1 minus 1/28 sorry 1 minus 1/28 equals to the power of x, then the value of x అన్నాడు. అంటే మనకు ఒక ఈక్వేషన్ ఇచ్చి ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమని చెప్పన్నాడు. మరి ఏ విధంగా చూద్దాము. ఎలా అంటే మనకి ఏమైనాడు? 1 minus 1/2 into 1 minus 1/3 into 1 minus 1/4 etc. 1 minus 1/128 ఈజ్ ఈక్వల్ టు ఏమన్నాడు? టు ది పవర్ ఆఫ్ ఎక్స్ అని చెప్పని ఇచ్చాడు. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకు ఎల్సిఎం తీసుకున్నామంటే 2 వస్తుంది. నెక్స్ట్ 2 1 2 2 minus 1 ఎంత? 1 వస్తుంది, అంటే 1/2 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ 3 1 3 3 minus 1 ఎంత? 2/3 వస్తుంది. నెక్స్ట్ 4 1 4 4 minus 1 ఎంత? 3/4 ఇలానే వస్తుంది అనమాట. అంటే 2 2 సేమ్ వస్తుంది, ఇక్కడ 3 3 ఇలా క్రాస్ సేమ్ వస్తుంది అనమాట. ఇంకా లాస్ట్ కూడా ఇక్కడ ఏమొస్తుంది? 128 minus 1 ఎంత? 127/128 వస్తుందని చెప్పి అర్థం మనకు. ఈక్వల్ టు ఏమి? టు ది పవర్ ఆఫ్ ఎక్స్. అబ్జర్వ్ చేస్తే మనకు 2 2 3 3 ఇలా 4 4 అన్ని క్యాన్సిల్. ఇక్కడ 127 కూడా వస్తుంది, ఇక్కడ 127 క్యాన్సిల్ అవుతుంది. ఏమవుతుంది లాస్ట్కి? 1/128 ఈక్వల్స్ టు ది పవర్ ఆఫ్ ఎక్స్ వస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు మనం 1/128 అంటే ఏం రాసుకోవాలి? టు ది పవర్ ఆఫ్ అని చెప్పి రాసుకోవాలి. దేనికి ఈక్వల్ అవుతుంది? టు ది పవర్ ఆఫ్ 7కి ఈక్వల్ అవుతుంది. కాబట్టి టు ది పవర్ ఆఫ్ ఎక్స్ అని చెప్పి రాస్తా. ఇప్పుడు మనకి ఇది ఏ ఫామ్లో ఉంది? ఏ టు ది పవర్ ఆఫ్ 1/a టు ది పవర్ ఆఫ్ m అనుకుంటే మనకు ఎలా రాయొచ్చు? ఏ టు ది పవర్ ఆఫ్ -m అని చెప్పి రాసుకోవచ్చు అనమాట. అంటే ఈ ఫామ్లో ఉంది ఇది. కాబట్టి ఏం రాస్తాను నేను? టు ది పవర్ ఆఫ్ -7 ఈజ్ ఈక్వల్ టు ది పవర్ ఆఫ్ ఎక్స్ అని చెప్పి రాస్తాను. అప్పుడు ఏమి? బేసెస్ ఆర్ ఈక్వల్, దాని ఎక్స్పెరియన్స్ ఆల్సో ఈక్వల్. భూములు సమానం కాబట్టి ఘాతాంకాలు ఏమవుతాయి? సమానం అవుతాయి. కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ వస్తుంది మనకు -7 వస్తుంది. మరి ఎన్నో ఆప్షన్ అంటే మనకు ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ అబ్జర్వ్ చేస్తే అబ్జర్వ్ ది ఫాలోయింగ్ ప్యాటర్న్ ఆఫ్ స్క్వేర్స్. ద రూల్ దట్ గివ్స్ ది నంబర్ ఆఫ్ మ్యాచ్ స్టిక్స్ రిక్వైర్డ్ టు ఫాలో ది ప్యాటర్న్ ఈజ్ హియర్ n ఈజ్ ఏ వేరియబుల్. క్రింది చతురస్రాల అమరికను గమనించండి. ఈ అమరికను చేయడానికి అవసరమైన అగ్గిపుల్లల సంఖ్యను తెలిపే నియమం. ఇక్కడ n ఒక చరరాశి అన్నాడు. ఇక్కడ ఏమి ఇచ్చాడంటే ఒక స్క్వేర్ ఇచ్చాడు, ఇక్కడ 2 స్క్వేర్ ఇచ్చాడు, ఇక్కడ 3 స్క్వేర్స్ ఇచ్చాడు. కింద ఏమన్నాడంటే మ్యాచ్ స్టిక్స్ అనమాట, అంటే అగ్గిపుల్లల సంఖ్య. ఇక్కడ 4 అన్నాడు, ఇక్కడ 7 అన్నాడు, ఇక్కడ 8 అన్నాడు. మరి కింద ఈ వీటికి సరిపడేటువంటి ఫార్ములా ఏది అప్లికబుల్ అవుతుందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. మరి ఎలా అంటే ఫస్ట్ ఆప్షన్ ఏముంది? 3n+1. ఈ 3n+1లో 1 సబ్స్టిట్యూట్ చేసామనుకో, ఇన్స్టెడ్ ఆఫ్ n ఏం కావాలి మనకు? 4 రావాలి. నెక్స్ట్ n బదులుగా 2 సబ్స్టిట్యూట్ చేస్తే ఏం రావాలి? 7 రావాలి. నెక్స్ట్ 3 సబ్స్టిట్యూట్ చేస్తే 10 రావాలి. వచ్చింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది మనకు? ఈ వీటికి కరెక్ట్గా ఏ సూటబుల్ అవుతుందంటే ఫస్ట్ ఆప్షన్ అనమాట, లేకపోతే సెకండ్ ఆప్షన్ రావాలి. మళ్ళీ మరి చెక్ చేద్దాం ఒకసారి. మనము ఏమి ఇచ్చాడు? ఫస్ట్ ఆప్షను 3n+1 ఉంది, 3n+1 ఉంది. ఓకే, ఇప్పుడు n ఈక్వల్ టు 1 అని చెప్పి తీసుకున్నాను. అంటే 3 × 1 + 1 ఎంత వస్తుంది? 3+1 ఇది కూడా ఎంత? 4. అంటే 4 మ్యాచెస్ స్టిక్స్ ఉన్నాయని చెప్పని అర్థం మనకు. అంటే ఈ స్క్వేర్లో అనమాట. ఇది రైట్ అయింది. నెక్స్ట్ 2కు సబ్స్టిట్యూట్ చేస్తాను ఇప్పుడు. 3 × ఇన్స్టెడ్ ఆఫ్ n 2 రాసుకుంటా, +1 ఎంత వస్తుంది? 6 + 1 ఎంత? 7. ఇప్పుడు సూటబుల్ అయింది. టోటల్ 7 వచ్చింది కదా ఇక్కడ. నెక్స్ట్ 10 రావాలంటాడు. ఇప్పుడు 3 సబ్స్టిట్యూట్ చేస్తే 3 × 3 + 1 ఎంత? 9 + 1 ఎంత వస్తుంది? 10 వస్తుంది. కాబట్టి ఏం చెప్పొచ్చు? ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. మిగతా మనం చెక్ చేసామంటే ఆటోమేటిక్గా రాంగ్ వచ్చేస్తాయి. నెక్స్ట్, వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ నాట్ ట్రూ. ఇట్ మీన్స్ ఫాల్స్ స్టేట్మెంట్.
వీ ఐడెంటిఫై ది ఫాల్స్ స్టేట్మెంట్ అని చెప్పని అర్థం మనకు. కింది వాటిలో సరికానిది అంటే అసత్యమైన ప్రవచనాన్ని గుర్తించడం చెప్పని అర్థం అని. ఫస్ట్ ఆప్షన్ చెక్ చేస్తే నంబర్ ఆఫ్ లైన్ సిమెట్రీ ఆఫ్ ఏ ప్యారలగ్రామ్ ఈజ్ 0. సమాంతర చతుర్భుజంలో గల సౌష్ఠవ రేఖల సంఖ్య 0 అని చెప్పని ఇచ్చాడు. మరి ఒకసారి అబ్జర్వ్ చేసినామంటే మనము ప్యారలగ్రామ్ డ్రా చేసుకున్నామంటే దీనికి సంబంధించినటువంటి సిమెట్రికల్ లైన్స్ వస్తాయి మనకంటే ఇలా గీసుకున్నాం అనుకోండి, ఇలా రెండింటిని ఫోల్డ్ చేస్తే సేమ్ షేప్ రావాలి మనకు, వస్తుందా? రాదు. కాబట్టి దీనికి ఏముంటాయి? సిమెట్రికల్ లైన్స్ 0 ఉంటాయి. సౌష్ఠవ రేఖల సంఖ్య ఎలా ఉంటాయి? 0 ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ వన్ అంటే మనకు కావాల్సింది ఏమి ఇక్కడ? అసత్యం కదా. వీడు చెప్పింది రైట్ స్టేట్మెంట్ అనమాట. ఫస్ట్ ఆప్షన్ రైట్ స్టేట్మెంటే చెప్పినాడు. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ చెక్ చేస్తే ద యాంగిల్ ఆఫ్ రొటేషన్ ఆఫ్ అన్ ఈక్వల్ ట్రయాంగిల్ ఈజ్ 60 degrees అనమాట. సమబాహుత్రిభుజం యొక్క భ్రమణ కోణం 60 degrees అంట. సమబాహుత్రిభుజం ఈక్వల్ ట్రయాంగిల్ తీసుకుంటే మనకు అంటే 3 sides ఎలా ఉంటాయి? మనకు ఈక్వల్గా ఉంటాయి అనమాట. ఏమి ఇప్పుడు వీటిని మనకు యాంగిల్ ఆఫ్ రొటేషన్ అంటే అర్థం ఏమనకంటే భ్రమణ కోణం అంటే అర్థం ఏమంటే ఇప్పుడు ఒక సైడ్ బేస్ చేసుకుని మనం రొటేషన్ చేసినామనుకోండి, ఒక సైడ్ కానీ లేకుంటే వర్టెక్స్ రొటేషన్ చేసినామంటే మళ్ళీ అది సేమ్ షేప్కే రావాలన్నమాట. అంటే ఇక్కడ ఏ పాయింట్ తీసుకుంటాం, ఏ పాయింట్ తీసుకుని ఇలా రొటేషన్ చేస్తే మళ్ళీ ఏకే రావాలి. ఏకే రావడానికి ఎంత కోణం తీసుకుందా అని చెప్పంటే ఎంత యాంగిల్ మేడ్ చేస్తుంది అంటే అది 120 degrees యాంగిల్ మేడ్ చేస్తుంది. కానీ మనకి ఇచ్చింది ఏదంటే మనకు 60 అన్నాడు. కాబట్టి ఫాల్స్ స్టేట్మెంట్ ఏది? సెకండ్ ఆప్షనే ఫాల్స్ స్టేట్మెంట్. అంటే మనకు కావాల్సిన ఆన్సర్ ఏది? సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అని చెప్పని అర్థం అనమాట. కానీ మిగతా కూడా చెక్ చేస్తాం మనం. చతురస్రం యొక్క భ్రమణ సౌష్ఠవ పరిమాణం 4 అన్నాడు. ఇది ద ఆర్డర్ ఆఫ్ రొటేషనల్ సిమెట్రీ ఆఫ్ స్క్వేర్ ఈజ్ 4 అన్నాడు. మరి స్క్వేర్కి మనకు 4 వస్తాయి మనకు. ఎలా అంటే ఇక్కడ ఒక లైన్ గీసుకోవచ్చు, మనం ఇలా ఒక లైన్ గీయచ్చు, ఇక్కడ ఒక లైన్, నెక్స్ట్ ఇలా లైన్, 4 ఉంటాయి మనకు. కాబట్టి ఇది కూడా ట్రూ స్టేట్మెంట్. నెక్స్ట్ హెచ్ అనే ఆంగ్ల అక్షరానికి నిలువు సౌష్ఠవ రేఖల సంఖ్య 1 అన్నాడు. నంబర్ ఆఫ్ వర్టికల్ లైన్ సిమెట్రీ ఆఫ్ లెటర్ హెచ్ ఈజ్ 1 అన్నాడు. హెచ్ అనే లెటర్ తీసుకున్నాం అనుకోండి, వర్టికల్ అన్నాడు. కాబట్టి ఇలా తీసుకుంటాము. ఇలా తీసుకుంటే రెండు ఇట్లా ఫోల్డ్ చేసాం అనుకోండి, రెండు సేమ్ షేప్ ఉంటాయి. కాబట్టి ఇది ఒక సిమెట్రికల్ లైన్, ఏది వర్టికల్ సిమెట్రికల్ లైన్ అని చెప్పాడు. కాబట్టి ఇది కూడా ట్రూనే అనమాట. మనకి ఏం ఫాల్స్ స్టేట్మెంట్ కావాలి? ఫాల్స్ స్టేట్మెంట్ ఈజ్ ద యాంగిల్ ఆఫ్ రొటేషన్ ఆఫ్ అండ్ ఈక్వల్ ట్రయాంగిల్ ఈజ్ 60 degrees అనమాట. సమబాహుత్రిభుజం యొక్క భ్రమణ కోణం ఏమి 60 degrees అని చెప్పారు. ఏది? సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అని చెప్పారు అర్థం అనమాట. నెక్స్ట్ ప్రాబ్లం అబ్జర్వ్ చేస్తే Aditya divides a circular disc of diameter 2 centimeters into 2 equal parts. Then the ratio of the perimeter of the semicircular disc to the diameter is అన్నాడు. మరి తెలుగులో చూస్తే ఆదిత్య 2 సెంటీమీటర్ల వ్యాసం గల వృత్తాకార డిస్క్ను 2 సమాన భాగాలుగా ఖండించాడు. అయితే అర్ధ వృత్తాకార డిస్క్ చుట్టుకొలత మరియు వ్యాసానికి గల నిష్పత్తి అని చెప్పని ఇచ్చాడు. సింపుల్గా మనకి ఫస్ట్ ఏం ఇచ్చాడు అనమాట అంటే ఒక డిస్క్ తీసుకున్నమాట, సర్కులర్ డిస్క్ తీసుకున్నాను అనమాట. దీని డయామీటర్ ఎంత ఉంది మనకి అంటే 2 centimeters అనమాట. అంటే వ్యాసం వచ్చేసి ఎంత ఉందంటే 2 ఉంది. అంటే డీ కూడా ఏమన్నా అర్థం 2 అన్నాడు. ఇప్పుడు దీంట్లో హాఫ్ తీసుకున్నాను అంటే అర్ధవృత్తాకార డిస్క్ తీసుకున్నాను. అంటే అది మనకు సెమీ సర్కిల్ తీసుకున్నాడు. ఈ సెమీ సర్కిల్కి మనకి ఏమన్నాడు వాడు? చుట్టుకొలత పెరిమీటర్కి, ఆ తర్వాత దీని వ్యాసానికి అంటే డయామీటర్కి రేషియో ఎంత అని చెప్పి అడుగుతున్నాడు. మరి ఫార్ములా మనకు పెరిమీటర్ ఫార్ములా దీనికి సంబంధించింది అంటే r × π+2, తర్వాత d మీన్స్ 2r అని చెప్పి రాసుకోవచ్చు మనం. d మీన్స్ 2r అని చెప్పి రాస్తాం. ఏం చేస్తాను నేను ఇప్పుడు? r క్యాన్సిల్ చేసేలా మనం. క్యాన్సిల్ చేస్తే π మీన్స్ 22/7 + 2 = 2 అనమాట. ఇప్పుడు ఏమొస్తుంది? 7 చేస్తూ మనము 22 + 7 = 14 = 2. ఎంత? 22 + 14 వచ్చేసి ఎంత వస్తుంది? 36/7 = 2 అంటే 2/1. అంటే ఎలా రాయొచ్చు మనం అప్పుడు? 36/7 ఇంటూ ఏం రాయొచ్చు? 1/2 రాసుకోవచ్చు. 2 × 1 = 2, 18 అంటే ఏమొస్తుంది? 18/7 అంటే ఇట్ మీన్స్ 18:7 అనమాట. అంటే ఎన్నో ఆప్షన్ మనకు? థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అవుట్. మనకి ఇప్పుడు పెరిమీటర్ ఫార్ములా ఇది వస్తేనే ఇది చేయగలుగుతాం. మరి ఇక్కడ చేసేటప్పుడు మనము r × π+2 అని చెప్పి రాసుకున్న తర్వాత మళ్ళీ r సబ్స్టిట్యూట్ చేసి మళ్ళీ దాన్ని సింప్లిఫై చేసుకొని r వాల్యూని వేసుకొని అలా చేరాదు. ఎందుకంటే ఇక్కడ r క్యాన్సిల్ అయింది, ఈజీగా ఇలా చేయొచ్చు అనమాట, ఈజీగా. నెక్స్ట్ ప్రాబ్లం అబ్జర్వ్ చేస్తే if a rectangular piece of a paper of 4 centimeters into 2 centimeters is folded without overlapping to make a cylinder with a height 2 centimeters, then its వాల్యూమ్ ఇన్ క్యూబిక్ సెంటీమీటర్స్. 4 సెంటీమీటర్లు ఇంటూ 2 సెంటీమీటర్ల కొలతలు గల దీర్ఘ చతురస్రాకార కాగితం ఒక అంచు మరొక అంచుపై ఆవరించకుండా 2 సెంటీమీటర్ల ఎత్తుగల ఒక స్తూపంగా మడవబడిన దాని ఘనపరిమాణం ఘన సెంటీమీటర్లు అన్నాడు. ఇక్కడ మనకు ఏమి ఇచ్చాడంటే 4 సెంటీమీటర్స్ 2 సెంటీమీటర్స్ మెజర్మెంట్ అనేటువంటి ఒక రెక్టాంగులర్ పీస్ ఆఫ్ పేపర్ అనమాట. అంటే ఏం చేస్తానంటే నేను ఇలా తీసుకుంటా,
తీసుకుంటే మళ్ళీ కండిషన్ ఏమన్నాడంటే ఇది 4/2 అన్నాడు కదా, కానీ 2 సెంటీమీటర్స్ హైట్ ఉండే సిలిండర్ అన్నాడు. 2 సెంటీమీటర్ హైట్ అంటే అప్పుడు ఏం చేయాలి మనము 4 ఎక్కడ తీసుకోవాలి, ఇక్కడ తీసుకోవాలి 4, 2 ఇక్కడ తీసుకోవాలని చెప్పి అర్థం మనకు. ఓకే, 4/2 ఇది ఏమి. ఇప్పుడు దీని ఇలా మనం మడత పెట్టినాం అనుకోండి, ఓవర్లాపింగ్ చేసినామంటే మళ్ళీ రెండు కూడా ఉదాహరణ పైన పెట్టి పర్రాదనమాట. ఈ విధంగా పెడితే అప్పుడు అది మనకి ఏమవుతుంది, ఈ రెండు కూడా ఏమైతే మనకు ఈ రెండు అంచుల్ని ఇలా కలిపామంటే ఏమవుతుంది మనకు ఒక సిలిండర్ ఫామ్ అవుతుంది. ఆ సిలిండర్ యొక్క వాల్యూమ్ ఫైండ్ చేయమన్నాడు, అంటే ఘనపరిమాణం ఫైండ్ చేయడం. మరి ఇలా ఫామ్ చేస్తే మనకు అది ఏమవుతుంది మనకంటే మొత్తం అంతా కూడా ఇది మొత్తం టోటల్గా ఇదంతా కూడా ఏమవుతుంది మనకంటే సర్కిల్ యొక్క సర్కంఫరెన్స్ అవుతుంది అనమాట. అంటే సర్కిల్ యొక్క సర్కంఫరెన్స్ అంటే ఏం చెప్పొచ్చు మనం అప్పుడు 4 అని చెప్పొచ్చు అనమాట. సి ఈక్వల్ ఏం చెప్తా 4 అని చెప్తా. 4 అని చెప్పానంటే అప్పుడు మనకు సి ఫామ్లో మనకు 2πr అనమాట. అంటే 4 2 1 జా 2 2 జా πr ఈక్వల్ మనకు 2 అనమాట. r ఈక్వల్ ఏమొస్తుంది 2/π వస్తుంది. ఇప్పుడు మనకు వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ అనమాట. ఇక్కడ కలిపామంటే మనకు వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఫామ్లో మనకు v = πr²h అనమాట. π అనే రాస్తా. r మీన్స్ 2/π, అంటే 2/π ఏం చేయాలి 2 టైమ్స్ వేసుకోవాలి. ఆ తర్వాత h అంటే మనకు హైట్ ఎంత 2 అనమాట. ఇప్పుడు ఏం చేయొచ్చు మనము పై క్యాన్సిల్ చేయొచ్చు. తర్వాత ఏమొస్తుంది 2 2 జా 6 2 2 జా 4 4 2 జా 8 8 ఎంత ఇది 22/7 అనమాట. అంటే ఏం చేయొచ్చు మనము 8/1 × 7/22. సో 8 7 జా క్యాన్సిల్ అయితే చూడండి 2 4 జా 2 11 జా 4 7 జా 28/11. మనకి ఆప్షన్ ఎలా ఉందంటే మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఉంది కాబట్టి కంప్లీట్ చేసుకుందాం మనం. ఏమి 11తో 28ని ఏమొస్తుంది 11 2 జా 22 అంటే ఎంత 6 అనమాట. అంటే ఏమి 2 6/11 అనమాట. ఏది క్యూబిక్ సెంటీమీటర్స్ అని చెప్పి అర్థం. ఎన్న ఆప్షన్ అంటే సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. మనకి ఇక్కడ మెయిన్గా ఇలా ఓవర్లాప్ చేసామంటే ఇలా మడిచామంటే ఇది ఏమవుతుంది మనకంటే సర్కంఫరెన్స్ అవుతుందని చెప్పి అర్థం. అది మెయిన్గా జ్ఞానం పెట్టుకున్నామంటే ప్రాబ్లం ఈజీగా వచ్చేస్తుంది మనకు. నెక్స్ట్ ప్రాబ్లం చెక్ చేస్తే ద ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ అన్ ఏస్ ఫ్రమ్ ఏ వెల్ షఫిల్డ్ డెక్ ఆఫ్ 52 ప్లేయింగ్ కార్డ్స్ ఈజ్. బాగా కలుపబడిన పేగ కట్టలోని 52 కార్డుల నుండి ఒక ఏస్ కార్డు పొందు సంభావ్యత అన్నాడు. మరి ఏస్ కార్డ్స్ ఏమిటాయి మనకు 4 ఉంటాయన్నమాట. ఏవేవంటే మనకు హార్ట్స్, ఓకే, ఆ తర్వాత డైమండ్స్, ఏమి ఆ తర్వాత క్లబ్స్, స్పేడ్స్ అనమాట. ఏమి స్పేడ్స్ అంటే మనకు ఇలా ఉంటాయి, తర్వాత క్లబ్స్ వచ్చేసి ఇలా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు వీటిలో ఒక్కొక్క దాంట్లో ఏస్ కార్డ్ వచ్చేసి ఒక్కొక్కటి ఉంటుంది. అంటే ఎన్ని ఉంటాయి మనకు టోటల్గా 4 ఉంటాయి అనమాట. అంటే అనుకూల పర్యవసానాలు ఎన్ని ఉన్నాయి 4 అనమాట. అంటే ఫేవరబుల్ అవుట్కమ్స్ 4 అనమాట. మన టోటల్ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయంటే 52 అనమాట. అంటే మనకు మొత్తం పర్యవసానాలు ఎంత 52 అనమాట. ఇది మనకు ప్రాబిలిటీ మనకు. ఓకే, ఏమి మరి ఏం చేసేటప్పుడు మనము 4 1 జా 4 13 జా ఎంత వస్తుంది 1/13 అనమాట. అంటే ఎన్ ఆప్షన్ మనకు సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. ఓకే, ఇది టోటల్గా ఎస్జిటి క్వశ్చన్ పేపర్కి సంబంధించినటువంటి మ్యాథ్స్ క్వశ్చన్స్ యొక్క ఎక్స్ప్లెనేషను. మరి ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి కూడా నా రిక్వెస్ట్ ఏమంటే మీరు ఫస్ట్ టైం ఈ వీడియోని చూస్తూ ఉంటే ఖచ్చితంగా మా ఛానల్ శ్రీకృష్ణవేణిని సబ్స్క్రైబ్ చేయండి. నన్ను ఎంకరేజ్ చేశారంటే ఇటువంటి వీడియోలు కూడా ఇంకా అప్లోడ్ చేస్తూ ఉంటాను. అదేవిధంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కానీ మీ వెల్ విషర్స్ కూడా షేర్ చేయాలని చెప్పని నా కైండ్లీ రిక్వెస్ట్, హంబుల్ రిక్వెస్ట్ అనమాట. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ ఉప్పర్ శ్రీనివాసులు.